మే 2021 बाबा के साकार मधुर महावाक्य। मीठे बच्चे बाप द्वारा तुम्हें जो सृष्टि के आदि मध्य अंत की नॉलेज मिली है, इसे तुम बुद्धि में रखते हो, इसीलिए तुम हो स्वदर्शन चक्रधारी। मीठे बच्चे बाप द्वारा तुम्हें जो सृष्टि के आदि मध्य अंत की नॉलेज मिली है, इसे तुम बुद्धि में रखते हो, इसीलिए तुम हो स्वदर्शन चक्रधारी। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, బాబా ద్వారా మీకు ఏదైతే సృష్టి యొక్క ఆది మధ్యంతర జ్ఞానం లభించిందో దాన్ని మీరు బుద్ధిలో పెట్టుకుంటున్నారు, కాబట్టి మీరే స్వదర్శన చక్రధారి. స్వదర్శన చక్రధారి అంటే 3 కాలాలు 3 లోకాల సృష్టి ఆది మధ్యంతం తెలిసిన వారు. प्रश्न, रूह को पावन बनाने के लिए रूहानी बाप कौन सा इंजेक्शन लगाते? रूह అంటే ఆత్మని పవిత్రంగా చేయడానికి ఆత్మిక తండ్రి ఏ ఇంజెక్షన్ ని ఇస్తారు? ఇప్పుడు మనందరి ఆత్మలు పతితంగా అయిపోయాయి కదా, సో మనందరికి ఇంజెక్షన్ ఇవ్వడానికి బాబా ఏ రకంగా పావనంగా చేయడానికి ఏ ఇంజెక్షన్ ఇస్తారు? उत्तर, मन मना भव का यह इंजेक्शन रूहानी बाप के सिवाय कोई लगा नहीं सकता. मन मना भव అంటే మనసుని బాబా మీద లగ్నం చేయాలి. మరి ఇంజెక్షన్ ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవరు కూడా ఇవ్వలేరు. बाप कहते हैं मीठे बच्चे तो मुझे याद कर. బస్ బాబా ఏం చెప్తున్నారు, మధురమైన పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేయండి. याद से ही आत्मा पावन बन जाएगी, इसमें संस्कृत आदि पढ़ने की भी जरूरत नहीं है. बाप तो हिंदी में सीधे शब्दों में सुनाते. रूह को जब यह निश्चय हो जाता है कि रूहानी बाप हमें पावन बनने की युक्ति बता रहे हैं, तो विकारों को छोड़ते जाते हैं. బాబా ఏం చెప్తున్నారు, మధురమైన పిల్లలు మీరు నన్ను గుర్తు చేయండి చాలంటున్నారు బాబా. బాబా స్మృతితోనే ఆత్మ పావనంగా అవుతుంది, దీంట్లో సంస్కృతం అది చదువుకునే అవసరం లేదు. कई लोग तो समझते कि भगवत गीता संस्कृत में बताया गया है, संस्कृत देवताओं की भाषा है, लेकिन बाबा यहाँ कहते हैं संस्कृत आदि पढ़ने की भी जरूरत नहीं है, बात तो हिंदी में सीधे शब्दों में सुना. బాబా హిందీలో స్ట్రైట్ గా అన్నమాట కరెక్ట్ గా వర్డ్స్ లో వినిపిస్తారు. रूह को जब यह निश्चय हो जाता है कि रूहानी बाप हमें पावन बनने की युक्ति बता रहे हैं, तो विकारों को छोड़ते जाते हैं. మరి ఆత్మకి ఎప్పుడైతే ఈ నిశ్చయం కలుగుతుందో, ఆత్మిక తండ్రి మాకు పావనంగా చేసే ఉపాయం, మమ్మల్ని పావనంగా చేసే ఉపాయం చెప్తున్నారు, అప్పుడు వికారాలని విడిచిపెడుతూ పోతుంది. అంటే అర్థమైంది పరమాత్మ మనకి ఎలాగ వికారాల నుంచి విముక్తి కావాలి అనే పద్ధతిని చెప్తున్నారు అని అంటే, ఆత్మ ఏం చేస్తుంది, వికారాలన్నింటినీ వదిలిపెట్టేస్తుంది అనమాట. అచ్చా, ఓం శాంతి. बाबा कहते हैं ओम शांति का अर्थ तो बच्चों को समझाया है. क्या समझाया है बाबा ने? ఓం శాంతి होना, ఓం శాంతి అర్థమైతే బాబా పిల్లలకి అర్థం చేయించాలంటున్నారు బాబా. ఓం శాంతి అంటే అర్థమేంటి? నేను ఆత్మను అంటే ఆత్మ శాంతి. ओम शांति का अर्थ तो बच्चों को समझाया है, आत्मा अपना परिचय देती है. ఒక రకంగా ఆత్మ ఏం చేస్తుంది, ఓం శాంతి అంటే దాని యొక్క పరిచయాన్ని, ఆత్మిక పరిచయాన్ని, నేను ఆత్మ శాంత స్వరూపాన్ని అని పరిచయాన్ని ఇస్తుంది. मेरा स्वरूप शांति है और मेरा रहने का स्थान शांति धाम. నేను ఆత్మ, నా స్వరూపము శాంత స్వరూపము, నేనుండే స్థానం కూడా शांति धाम, जिसको परम धाम निर्वाण धाम भी कहा जाता है.
बाप की कहते हैं कि देह अभिमान छोड़ देही అభిమాని భవ. మరి పరంధామానికే వేరే ఇంకా పేర్లేంటి? నిర్వాణ ధామము, నిర్వాణి కదా, నిర్వాణి భాషకి అతీతంగా ఉన్నటువంటి ధామము పరంధామము అని చెప్తారు. బాబా అంటున్నారు పిల్లలు దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. బాప్కో యాద్ కర్ కదా, ఎంత దేహాభిమానం విడిచిపెడతాము, బాబాని విడిచిపెడతామో అంత పవిత్రంగా ఉంటుంది. అంటే బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? పిల్లలు ఆత్మాభిమానంగా కండి, బాబాని జ్ఞాపకం చేయండి. वह है पतित पावन, यह कोई भी नहीं जानते कि हम आत्मा है, यहाँ आए हैं पाठ बजाने. अब ड्रामा पूरा होता है, वापस जाना है. इसलिए कहते हैं मुझे याद करो तो तुम्हारे विकल्प विनाश होते. మరి బాబా ఏమంటున్నారు? ఇది ఎవరికి తెలియదు, నేను ఒక ఆత్మను కదా. ఎక్కడి నుంచి వచ్చాము? పరంధామ నుంచి వచ్చాము, పాత్ర అభినయం చేస్తున్నాము. ఇప్పుడు ఈ డ్రామా పూర్తయిపోయింది అంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ వికర్మలు వినాశనం అవుతాయి. इसको ही संस्कृत में कहते हैं मन मना भव. ओवरऑल बाप को याद करने से हमारे विकर्म विनाश होते. इस सबको एक वर्ड में मन मना भव కదా. దీన్నే సంస్కృతంలో ఏం చెప్తారు? मन मना भव అని అంటారు అంటున్నారు బాబా. बाप ने कोई संस्कृत में नहीं कहा है, बाप को इस हिंदी भाषा में समझाते हैं. जैसे गवर्नमेंट कहती है एक ही हिंदी भाषा होनी चाहिए, बाप ने भी वास्तव में हिंदी में ही समझाया है. అయితే బాబా ఏమి ఇక్కడ సంస్కృతంలో ఏం చెప్పనంటున్నారు? బాబా హిందీ భాషలోనే చెప్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఒకటే హిందీ ఉండాలి, శుద్ధ హిందీ అని కోరుకుంటుంది. మరి బాబా కూడా మనకి వాస్తవంగా హిందీలోనే అర్థం చేస్తున్నారు. परंतु इस समय अनेक धर्म मठ पंथ होने के कारण భాషయం भी अनेक प्रकार की करती है. అదే ఇప్పుడు ఎన్ని మఠాలు పంథాలు ఎన్నో వచ్చేసాయి కాబట్టి భాషలు కూడా రకరకాలుగా వచ్చేసాయి. सतयुग में इतनी भाषाएं होती नहीं जितनी यहाँ है. गुजरात में रहने वालों की भाषा अलग है, जो जिस गांव में रहते हैं वह वहां की भाषा जानते हैं. మరి సత్యయుగంలో ఇన్ని భాషలు ఉంటాయా? ఇన్ని భాషలు ఉండవంటున్నారు బాబు. ఇప్పుడు గుజరాత్ లో ఉండే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి అక్కడ గుజరాతీ మాట్లాడతారు, వాళ్ళ భాష వేరు. అంటే ఎవరు ఏ గ్రామంలో ఉంటారో వారు అక్కడ భాషని తెలుసుకుంటారు. अनेक मनुष्य है, अनेक भाषाएं है. सत्युग में तो एक ही धर्म एक ही भाषा थी. अभी तुम बच्चों को सृष्टि के आदि मध्य की नॉलेज बुद्धि में है, यह कोई शास्त्रों में नहीं. మరి బాబా ఏమంటున్నారు? అనేక మనుషులు ఉంటే అనేక భాషలు ఉంటాయి కదా. అయితే సత్యుగంలో ఒకటే ధర్మం ఒకటే భాష ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి సృష్టి యొక్క ఆది మధ్యంతర జ్ఞాన బుద్ధిలో ఉంది. या कोई शास्त्रों में नहीं, विषय शास्त्रालों लेवो अंటున్నారు बाबा. ऐसा कोई शास्त्र नहीं जिसमें यह नॉलेज हो. ना कल्प की आयु का ही लिखा हुआ है, ना किसी को मालूम है. सृष्टि तो एक ही है, सृष्टि का चक्र चलता रहता है. नई से पुरानी, पुरानी से फिर नई होती है. इसको ही कहा जाता है स्वदर्शन चक्र. ఇదే సృష్టి ఉంటుంది, సృష్టి ఏం మార్పు కదా. కాకపోతే ఏమవుతుంది, కల్పం యొక్క ఆయుష్ చాలా పెద్దగా చెప్పేస్తుంటారనమాట. ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి. కానీ సృష్టి ఒకటే ఉంటుంది. సృష్టి చక్రం తిరుగుతున్నప్పుడు కొత్తది పాతగా ఉంటుంది, పాతది కొత్తగా ఉంటుంది. మరి దాన్నే స్వదర్శన చక్రం అని చెప్పేసి చెప్తారు. जिसको इस चक्र का नॉलेज है उसको कहा जाता है स्वदर्शन चक्रधारी. कितना सिंपल वर्ड्स में बाबा स्वदर्शन चक्रधारी का डेफिनेशन सुनाया. సృష్టి తిరుగుతూ ఉంటుంది, కొత్తది పాతగా అవుతుంది, పాతది కొత్తగా అవుతుంది. ఇలా తిరగడాన్ని స్వదర్శన చక్రం అని చెప్తారు. ఈ జ్ఞానం ఎవరికైతే తెలుసో వాళ్ళని ఏం చెప్తారు? స్వదర్శన చక్రధారి. आत्मा को ज्ञान रहता है यह सृष्टि चक्र कैसे चलता है. वह फिर कृष्ण को विष्णु को स्वदर्शन चक्र देते. ఆత్మకి జ్ఞానం ఉంది కదా, అంటే సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది,
మళ్ళీ స్వదర్శన చక్రం ఎవరు చూపిస్తారు? అయితే శ్రీకృష్ణుడు చూపిస్తారు, లేకపోతే విష్ణుమూర్తికి చూపిస్తారు. अब बाप समझाते हैं उन्हों को तो नॉलेज थी नहीं, सृष्टि के आदि मध्यांत का नॉलेज बाप ही देते हैं. అసలు మరి సత్యుగంలో కృష్ణునికి విష్ణుమూర్తికి జ్ఞానం ఉంటుందా? వాళ్ళకైతే జ్ఞానమే లేదంటున్నారు. ఎందుకు? సృష్టి యొక్క ఆదిమత్తి ఉంటుంది జ్ఞానము, బాబానే వచ్చేస్తారు. ये है स्वदर्शन चक्र. बाकी कोई हिंसा की बात नहीं, जिससे गला कट जाए, ये सब झूठ लिख दिया है. यह नॉलेज बाप के सिवाय कोई मनुष्य मात्र दे ना सके. అంటే హింసాత్మకమైనటువంటిది కాదు ఇక్కడ అన్నమాట. వెళ్ళి తలలు ఖండించేసి వచ్చేస్తుంది దేవతలలు. అది కూడా ఏం చెప్తారు? స్వదర్శన చక్రం కూడా పాజిటివ్ కదా, పాజిటివిటీనే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. నెగటివిటీని అంటే ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళని శిక్షిస్తుంది. మళ్ళీ మంచి వాళ్ళ మీద ప్రయోగించడానికి అది పనికిరాదు, మంచి వాళ్ళ మీద అదేమీ చేయదు అనమాట. మంచి వాళ్ళని అలా కూడా చెప్తూ ఉంటారు. అట్లా బాబా ఏమంటున్నారు ఇక్కడ? హింసాత్మకంగా చూపించారు, కానీ ఇదంతా అసత్యము. ఈ జ్ఞానము బాబా తప్ప ఏ మనిషి మాత్రము ఇవ్వలేరు. मनुष्य को कभी भगवान कह नहीं सकते, जबकि ब्रह्मा विष्णु शंकर को भी देवता कहा जाता है. మనుషులు భగవంతురాలు కూడా చెప్పలేరు, అలాగే బ్రహ్మ విష్ణు శంకర్లను దేవత అని చెప్తారు కదా. जो बाप की महिमा है वह देवताओं की भी नहीं है, क्योंकि देवताओं की अलग महिमा है, परमात्मा की अलग महिमा है కదా. ఏదైతే బాబా యొక్క మహిమ ఉందో అది దేవతలకి లేదంటున్నారు బాబా. बाप तो राजयोग सिखा रहे हैं, ऐसे नहीं कहेंगे बच्चों की भी वही महिमा है जो बाप की है. बच्चे फिर भी पुनर्जन्म लेते हैं, बाप को पुनर्जन्म में नहीं आते. మనం పునర్జన్మం తీసుకుంటాం కానీ బాబా పునర్జన్మం తీసుకోనంటున్నారు బాబా. बच्चे बाप को याद करते हैं, ऊंच से ऊंचा है भगवान, वह सदा पावन है. बच्चे पावन बन फिर पतित बनते, बाप को है ही पावन. कंट्रास्ट बाप और बच्चे का बाबा व्यत्यास बता रहे, अंतर सुना रहे. एक तो वो पुनर्जन्म रहित है और हम आत्माएं पुनर्जन्म में आते हैं. हम पतित भी बनते फिर पावन भी बनते, लेकिन शिव बाबा एवर पावन है, हमेशा सदा पवित्र है, एवर प्योर. तो बच्चे बाप को याद करते हैं क्योंकि ऊंचे से ऊंचा है भगवान, वह सदा पावन है. అదే తేడా చెప్తున్నారు. పిల్లలు మనం పునర్జన్మలో వస్తాం, శివవరాలు. పిల్లలు తండ్రిని గుర్తు చేస్తారు, ఎందుకంటే ఉన్నతాత్మకమైన భగవంతుడు ఆయన, వారు సదా పావనంగా ఉంటారు. పిల్లలు పావనంగా ఉంటారు, మళ్ళీ పతితంగా అవుతారు. బాబా అయితే ఎప్పుడూ పావనంగా ఉంటారు. बाप का वर्षा भी जरूर चाहिए बच्चों को, एक तो मुक्ति चाहिए, दूसरा जीवन मुक्ति चाहिए. మరి తండ్రి యొక్క వారసత్వం కూడా కావాలి కదా పిల్లలకి. ఒకటేంటి? ముక్తి కావాలి అందరికి, రెండోది జీవన ముక్తి కూడా కావాలి. శాంతి ధామకు ముక్తి, సుఖధామకు జీవన్ ముక్తి కహా జాతా హై. సింపుల్. శాంతిధామం పరంధామాన్ని ముక్తి అంటే, సుఖధామం సత్యగాన్ని जीवन मुक्ति అని చెప్తారు. मुक्ति तो सबको मिलती है, जीवन मुक्ति जो पढ़ेंगे उनको मिलेगा. ముక్తి అందరికీ దొరుకుతుంది, కానీ జీవన్ ముక్తి మాత్రము ఇప్పుడు ఎవరైతే బాబా పిల్లలై చదువుకుంటారో వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. भारत में बरोबर जीवन मुक्ति थी, बाकी सब इतने मुक्ति धाम में थे. सतयुग में सिर्फ एक ही भारत खंड था, लक्ष्मी नारायण का राज्य था. बाबा ने समझाया है लक्ष्मी नारायण के मंदिर सबसे जास्ती बनाते. बिरला आदि जो मंदिर बनाते हैं वह ये नहीं जानते कि लक्ष्मी नारायण को यह बादशाही कहाँ से मिली, कितना समय राज्य किया, फिर कहाँ चले गए, कुछ भी नहीं जानते. బాబా ఏమంటున్నారు? ఒకప్పుడు ఉండేది కదా జీవన్ ముక్తి, ప్రపంచమంతా జీవన్ ముక్తి ధామంగా ఉండేది. మిగిలిన ఆత్మలందరూ పరంధామంలో ఉండేవారు. సత్యుగంలో కేవలం ఒకటే భారత ఖండం ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. బాబా అర్థం చేస్తున్నారు, లక్ష్మీనారాయణ మందిరాలు అన్నిటికన్నా ఎక్కువ, అందరికన్నా ఎక్కువగా కట్టేది
లక్ష్మీనారాయణ మందిరాలు. బిర్లా వాళ్ళు కూడా మందిరాలు తయారు చేస్తారు, కానీ వాళ్ళకి తెలియదు లక్ష్మీనారాయణకి వారసత్వం ఎక్కడి నుంచి దొరికింది, వాళ్ళు ఎంత సమయం రాజ్యం చేశారు. बाबा रिसेंटली परसों एक मुरली में भी बाबा ने कहा ना, बिरला को जाकर के समझाओ, आप इतने सारे लक्ष्मी नारायण मंदिर बनाते हैं, लेकिन क्या आप उनके ऑक्यूपेशन जानते हो। खास बाबा ने माताओं को खड़ा करने के लिए कहा కదా, మాతలు వెళ్ళి చెప్పండి చెప్పారు కదా బాబా నిమంత్రణ ఇచ్చి వాళ్ళకి చెప్పండి. అలా అయినా మందిరాలు తయారు చేశారు, కానీ వాళ్ళకి తెలియదు लक्ष्मीनारायण को यह बादशाही कहाँ से मिली, इतना समय राज्य किया, फिर कहाँ चले गए, कुछ भी नहीं कहते. సరే, ఒకప్పుడు ఉండేవారు కదా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు అది కూడా తెలియదు అంటున్నారు. तो जैसे गुड़ियों की पूजा हुई ना, इसको कहा जाता है भक्ति. అంటే ఏమైపోయింది, ఏం తెలియదు కానీ పూజిస్తున్నాము, కానీ ఆరాధిస్తున్నాం. అంటే ఏంటి, బాబా అంటారు బొమ్మల పూజ అన్నమాట. పిల్లలు చూడండి, బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటారు, అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, అక్కడక్కడ పడేసి పాలిస్తారు. అలాగే మనం కూడా ఏంటి, బొమ్మలు పెట్టుకుంటున్నాం, పూజిస్తున్నాం, కానీ వాళ్ళు ఎవరు, ఎందుకు వాళ్ళకంతా మహిమ వచ్చింది, వీరి కూడా తెలియదు. ఎప్పుడు రాజ్యం చేసేవారు ఏం తెలియదు. तो बाबा कहते हैं, तो जैसे गुड़ियों की पूजा हुई ना, फिर इसको कहा जाता है भक्ति. భక్తి అంటేనే బొమ్మల పూజ అన్నమాట. आप ही पूछे फिर आप ही पूजा की पूछ और पूजारी पे बहुत फर्क है. మనమే పూజలుగా ఉంటాము, మనమే పూజారులుగా ఉంటాము, మరి పూజలకి పూజారులకి చాలా తేడా ఉంటుంది అంటున్నారు బాబా. उनका भी अर्थ होगा ना, पतित उनको कहा जाता है जो विकारी है, क्रोधी को पतित नहीं कहेंगे, जो विकार में जाते हैं उनको पतित कहा जाता है. పతిత అంటే ఎవరంటారు, ఎవరైతే వికారాల్లోకి వెళ్తారు. అయితే కోపం చేసే వాళ్ళని పతితులు అని అన్నారంట, కానీ కామ వికారము దీంట్లోకి వెళ్ళిన వాళ్ళని పతితులు అని చెప్తారు. इस समय तुमको ज्ञान अमृत मिलता है, ज्ञान का सागर है एक बात. మరి ఈ సమయంలో మీకు జ్ఞానామృతం లభిస్తుంది, జ్ఞాన సాగర్ ఒకరే తండ్రి. बाबा ने समझाया है, यह भारत ही सतो प्रधान ऊंचते ऊंच था, अभी तमो प्रधान है, ये तुम्हारी बुद्धि में है. మరి బాబా అర్థం చేస్తున్నారు, భారతదేశం సతో ప్రధానంగా ఉన్నతాత్మకంగా ఉండేది, ఇప్పుడైతే తమో ప్రధానంగా అయిపోయింది. ఇదంతా మీ బుద్ధిలో ఉంది. यहाँ कोई राजाई तो है, अभी है क्या, अभी किसी की राजाई है, किसी की भी राजाई है. ये है ही प्रजा का राज. ఒకప్పుడు ఉండేది రాజు, ఒకప్పుడు ఉండేది రాజుల యొక్క రాజ్యం అదంతా, కానీ ఇప్పుడైతే ఎక్కడ ఎవరి రాజ్యము లేదంటున్నారు బాబు. ఇక్కడ అంతా ఏంటి, ప్రజల పైన ప్రజల యొక్క రాజ్యం, ప్రజారాజ్యంలో ఉన్నాం. सत्युग में बहुत थोड़े होते हैं, अभी तो कितने हैं. विनाश की तैयारियां भी होती है, दिल्ली परिस्थान तो बनना ही है. ఆమెమంటున్నారు, సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు, కానీ ఇప్పుడైతే ఎంత మంది ఉన్నారు మనుషులు. అయితే వినాశనం యొక్క తయారీ కూడా జరుగుతుంది. ఢిల్లీ పరిస్థానంగా అయితే అయ్యేదే ఉంది. परंतु ये कोई जानते नहीं है, बल्कि समझते हैं यह न्यू दिल्ली है. इस पुरानी दुनिया को पलटाने वाला कौन है, यह किसी को पता नहीं है. పాత ప్రపంచాన్ని మార్చేది ఎవరికి తెలియదు. कोई शास्त्र में भी नहीं है, समझाने वाला एक ही बात. अभी तुम बच्चे नई दुनिया के लिए तैयारी कर रहे हो, कौड़ी से हीरे मिसल बन रहे हो. అర్థం చేయించేది ఒక తండ్రిని. ఇప్పుడు పిల్లలు కొత్త ప్రపంచం కొరకు తయారీ చేసుకుంటున్నారు, గవ్వలుగా ఉన్న వాళ్ళు వజ్ర సమానంగా తయారవుతారు. भारत कितना साल्वेंट था, दूसरा कोई धर्म नहीं था. अभी तो अनेक कर्म है. अब रहम दिल बात को याद करो, भारत सुखदान था, यह भूल गए. अब क्या करते, रहम दिल बाबा को याद करो. అయితే ఎంత సాల్వెంట్ గా ఉండేది భారతదేశం, వేరే ఏ ధర్మం ఉండేది కాదు. ఇప్పుడైతే అనేక ధర్మాలు వచ్చేసి అంటున్నారు బాబా. మరి అందుకనే దయాహృదయుడైన బాబాని గుర్తు చేస్తూ ఉంటారు.
భారతదేశం సుఖదామంగా ఉండేది, ఇవన్నీ మర్చిపోయారు. अब तो भारत का क्या हाल है, नहीं तो भारत हेवन था, बाप का जन्म स्थान है ना। तो డ్రామా अनुसार उनको तरस आ जाता है। వాస్తవంగా అయితే ఆలోచించండి, అసలు భారతదేశం యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయింది. ఒకప్పుడు సుఖరామంగా ఉండేది, ఇవన్నీ అందరూ మర్చిపోయారు. మరి భారతదేశం స్వర్గంగా ఉండేది, బాబా యొక్క జన్మస్థానం కదా. అందుకని బాబాకి డ్రామా అనుసారంగా ఈ జన్మస్థానం పైన దయ అనిపిస్తుంది. భారత్ तो प्राचीन देश है, कहते भी है बरोबर क्राइस्ट से 3000 वर्ष पहले भारत स्वर्ग था और कोई धर्म नहीं था। अभी यह भारत बिल्कुल पट आकर पड़ा है। మరి ఏం చెప్తారు, తప్పకుండా క్రైస్ట్ కన్నా 3000 సంవత్సరాల ముందు భారతదేశంలో స్వర్గం ఉండేది అని చెప్తారు. అప్పుడు వేరే ధర్మాలు ఉండేవి కావని చెప్తారు. ఇప్పుడు ఎలా అయిపోయింది, భారతదేశం పూర్తిగా దిగజారిపోయింది. गाते तो है भारत हमारा देश सबसे ऊंचा है, ऊंचा था, नाम ही था हेवन स्वर्ग। भारत की महिमा का भी तुमको पता नहीं है। ఏ చెప్తారు, అన్నిటికన్నా ఉన్నతమైనది భారతదేశం అని చెప్తారు. భారతదేశం మాది అని చెప్తారు. పేరే ఉంది స్వర్గము, హెవెన్ అని. మరి భారతదేశం యొక్క మహిమ గురించి ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. बाप ही आकर भारत की कहानी समझाते हैं। भारत की कहानी माना दुनिया, इसको सत्यनारायण की कहानी कहा जाता है। क्लियर कर रहे बाबा, सारी दुनिया की कहानी सत्यनारायण की कहानी यही है। అయితే సత్యనారాయణ కథ అని దేనంటారంట, భారతదేశం యొక్క కథ అంటే ప్రపంచం యొక్క కథని సత్యనారాయణ యొక్క కథ అని చెప్తారు. बाकी बैठ समझाते हैं, पूरे 5000 वर्ष पहले भारत में लक्ष्मी नारायण का राज्य था, जिन्हों के चित्र भी है, परंतु उनको यह राज्य कैसे मिला, सत्युग के आगे क्या था, संगम के आगे क्या था, सत्युग के आगे क्या था, संगम के आगे क्या था, सत्युग के आगे संगम, संगम के आगे सत्य కలియుగ, ఆగే అంటే ముందు, సత్యుగానికి ముందు సంగమయుగం, సంగమయుగానికన్నా ముందు ఏంటి కలియుగం. ये है संगम युग, जिसमें बाप को आना पड़ता है, क्योंकि जब पुरानी दुनिया को नया बनाना हो तभी मुझे आना पड़ता है, पतित दुनिया को पावन बनाने। మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాము, పాత ప్రపంచంలో ఉన్నామంటున్నారు బాబా కదా. అంటే ఇది సంగమయుగము, దీంట్లోనే బాబాకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే పాత ప్రపంచము కొత్తగా తయారు చేయాలంటే బాబాకి ఈ ప్రపంచంలోనే రావాల్సి వస్తుంది, పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడానికి. మేరే లియే ఫిర్ క్యా దియా హే సర్వవ్యాపి. బాబా వచ్చి ఎంత ఉపకారం చేస్తున్నారు మనకి, పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తున్నారు, పాత దాన్ని కొత్తగా చేస్తున్నారు. మళ్ళీ అలాంటి తండ్రిని పట్టుకుని ఏమంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నావు, ఎక్కడుంటే అక్కడ నువ్వే ఉన్నావు అని చెప్తారు. యుగే యుగే ఆతా హే తో మనుష్య హి మూల్యే. ఇంకేం చెప్తారు, సంభవామి యుగే యుగే, యుగ యుగానికి వస్తారంటే కూడా మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతారంటున్నారు బాబా. संगम युग को सिर्फ तुम जानते हो, तुम कौन हो, बोर्ड पर लिखा हुआ है प्रजापिता ब्रह्म कुमार कुमारी। ब्रह्मा का बाप कौन है? అయితే బాబా ఏమంటారు, బోర్డు పైన సంగమయుగంలో కేవలం సంగమయుగం గురించి మీకే తెలుసు, అయితే మీరెవరు, ఇప్పుడు మనకి నేమ్ బోర్డు ఉంటుంది కదా బాబా సెంటర్ కి, ఉంటుంది ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి. అయితే బ్రహ్మకి తండ్రి ఎవరు, शिव। ऊंचते ऊंच पीछे है ब्रह्मा, फिर शिव, फिर ब्रह्मा द्वारा रचना होती है। అందుకనే ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరే విశ్వవిద్యాలయం కదా, అందులో ఈశ్వరుడు కూడా ఉంటారు కదా. ఫస్ట్ శివ బాబా, తర్వాత బ్రహ్మ బాబా అంటున్నారు బాబా. బ్రహ్మ ద్వారా మళ్ళీ రచనని రచిస్తారు. ప్రజాపిత को जरूर ब्रह्मा को ही कहा जाता है, शिव को प्रजापिता नहीं कहेंगे। क्योंकि प्रजा, प्रजा అంటే शरीरधारी, देहधारियों को प्रजा कहते हैं ना। आत्मा तो आत्मा है, आत्मा जब शरीर लेती है, पाठ बजाती है, तब फिर प्रजा बनती है।
तो शिव बाबा को प्रजापिता नहीं कह सकते। ఇక్కడ शिव बाबा ने प्रजापिता అని చెప్పారు। शिव सभी आत्माओं का निराकार बाप है। फिर यहाँ आकर प्रजापिता ब्रह्मा द्वारा अडॉप्ट करते हैं। बाप समझाते हैं मैंने इसमें प्रवेश किया है, उन द्वारा तुम मुखवंशावली ब्राह्मण बने। शिव बाबा మనకు అర్థం చేస్తున్నారేంటి, నేను ఈయనలోకి బ్రహ్మ బాబాలోకి ప్రవేశించాను, ఆయన ముఖము ద్వారా మీరు బ్రాహ్మణులుగా అయ్యారు। ब्रह्मा द्वारा ही तुमको ब्राह्मण बनाए, फिर देवता बनाता हूँ। अभी तुम ब्रह्मा के बच्चे बने हो। ब्रह्मा किसका बच्चा? ब्रह्मा ద్వారా మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ మీరేమవుతారు? దేవతగా కదా। ఇప్పుడు మీరు బ్రహ్మకి పిల్లలుగా అయ్యారు, మరి బ్రహ్మ బాబా ఎవరికి పిల్లాడు? शिव बाबा पिल्लाడు। शिव बाबा के। ब्रह्मा के बाप का कोई नाम है? वह है शिव निराकार बाप। అడగాలన్నమాట, ఇలా అందరినీ ఇంటరాక్ట్ చేస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళు ఆన్సర్లు చెప్తూ ఉంటారు, అప్పుడు మనం కరెక్షన్ చేయొచ్చు। అయితే బ్రహ్మకి తండ్రి యొక్క పేరేంటి? ఆయన నిరాకారుడు, శివుడు తండ్రి। वहां आकर इनमें प्रवेश कर अडॉप्ट करते हैं, मुख वंशावली बनाते। क्लियरली समझाना है, परमात्मा का अपना शरीर नहीं, लेकिन हम बच्चों से बात करने के लिए, हमको समझाने के लिए इनके अंदर प्रवेश होकर के इनके मुख के द्वारा हम ब्राह्मणों को रचते हैं। చాలా क्लियर గా చెప్పాలి। तो मुख वंशावली बनाते, बाप कहते हैं मैं इनके बहुत जन्म के अंत में प्रवेश करता हूँ। బాబా అంటున్నారు నేను ఈయన యొక్క అనేక జన్మల అంతిమ జన్మలు దీనిలో ప్రవేశిస్తాను। यह हमारा पन चाहता है, संन्यास धारण करते हैं। ब्रह्मा बाबा जब शिव बाबा का बन गया तो क्या किया बाबा ने? सन्यास धारण कर लिया కదా, వైరాగ్యం కదా। ప్రపంచంలో ఉంటూ గృహస్థాన్ని చూసుకుంటూ కూడా బాబా వైరాగ్యంలోకి వచ్చేసారు। तो किसका संन्यास किया? घर परिवार का नहीं, 5 विकारों का संन्यास। घर बार छोड़ने की दरकार ही नहीं, गृहस्थ व्यवहार में रहते पवित्र रहना है। माँ में कम याद करो तो तुम्हारे विकर्म विनाश हो जाएगा। అయితే ఇల్లు వాకిలు విడిచిపెట్టే అవసరం లేదు, ఇల్లు వాకిలు చూసుకుంటూ బాబాని గుర్తు చేయాలి, పవిత్రంగా ఉండాలి। బాబా ఒక్కరిని గుర్తు చేస్తేనే మీ వికర్మలు వినాశనం అవుతాయి। यही योग है जिससे खाद निकल जाती है और तुम सतो प्रधान बन जाते हो। దీన్నే యోగం అంటారు। దీంతోనే ఏమవుతుంది? మీ వికారాల మలినంతా తొలగిపోతుంది, మీరు సతో ప్రధానంగా తయారవుతారు। भक्ति में तो भल कितने भी गंगा स्नान करें, जप तप आदि करें, नीचे उतरना जरूर है। सतो प्रधान से अब तमो प्रधान, फिर सतो प्रधान कैसे बने? सो सिवाय बाप के कोई रास्ता बता न सके। మరి బాబా ఏమంటున్నారు? బాబాని గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీ పట్టును కుదిరిపోతుంది। కానీ భక్తి మార్గంలో ఎన్ని గంగా స్నానాలు జపతపాలు ఎన్ని చేసినా కిందకే దిగజారుతూ వస్తారు। సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు, మళ్ళీ సతో ప్రధానంగా తయారు కావాలి। అది కేవలం బాబా తప్ప ఎక్కడూ దారిని చూపించలేరు। बाप को बिल्कुल ही सहज रीति बताते हैं, माँ में कम याद। సింపుల్ వే, సింపుల్ పద్ధతిలో బాబా మనకు అర్థం చేస్తున్నారు, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి। यह आत्माओं से बात करते, कोई गुजरातियों व सिंधियों से बात नहीं करते, ये है ही रूहानी ज्ञान। पर्टिकुलरली किसी एक से बात करते बाबा, ऐसा नहीं, ఆత్మోं से బాబా బాత్ करते है ना। మరి బాబా ఏమంటున్నారు? ఇక్కడైతే ఆత్మతో బాబా మాట్లాడతారు, కానీ గుజరాతీతోనూ సింధీతోనూ మాట్లాడతారు। ఆత్మిక జ్ఞానం ఆత్మతోనే మాట్లాడతారు। शास्त्रों में है जिस्मानी ज्ञान, रूह को ही ज्ञान चाहिए, रूह ही पतित बना है, उनको ही रूहानी इंजेक्शन चाहिए। మరి శాస్త్రాలైతే భౌతిక జ్ఞానమే ఉంటుంది,
ఆత్మకి జ్ఞానం కావాలి, ఆత్మనే పతితంగా అయింది, దాన్నే ఆత్మకి మరి ఇంజెక్షన్ కావాలి. ఇప్పుడు ఎవరికి రోగం ఉంటే వాళ్ళకి మందు కావాలి, కానీ రోగం లేని వాడికి మందు అవసరం లేదు కదా. అలాగే ఆత్మకి వికారాల తుప్పు పట్టుకుంది అనమాట, గ్రహణం పట్టుకుంది. దాన్ని వదిలించుకోవాలంటే మన్మనాభవ ఇంజెక్షన్. आजकल ये ट्रेंड हो गया ना वैक्सीनेशन का, सबको वैक्सीन डालना है, सबको वैक्सीन कराना है, ताकि थोड़ा बहुत बीमारी से बचे रहने के लिए। तो बाबा दी बेस्ट वैक्सीन क्या सुनाते, विकारों के फंगस से, विकारों की इन्फेक्शन से बचने का वैक्सीन क्या है, मन बनाओ इंजेक्शन కదా. ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు అందరికి, ఇంజెక్షన్ मन मनाभो. मन मनाभो అంటే అర్థం ఏం చెప్పారు బాబా, ఆత్మ సమజ్ బాప్కో యాద్ కదా. ఆత్మ అనుకుని బాబాని గుర్తు చేయడమే मन मनाभो. మరి ఇంజెక్షన్ అందరూ వేసుకోవాలి. ఇప్పుడు बाप को कहा जाता है रूहानी अविनाशी सर्जन, वह आकर अपना परिचय देते हैं कि मैं तुम्हारा रूहानी सर्जन हूँ। तुम्हारी आत्मा पतित होने के कारण शरीर भी रोगी हो गया है। इस समय भारतवासी तथा सारी दुनिया नरकवासी है, फिर स्वर्गवासी कैसे बन सकती है, सो बात को समझाते. మరి బాబానేమంటారు, ఇంకొక టైటిల్ ఏంటి, బాబా ఎవరు, ఆత్మిక అవినాశి సర్జన్. అయితే ఆయన వచ్చి తన పరిచయం ఇస్తున్నారు, నేను మీకు ఆత్మిక సర్జన్ని. మీ ఆత్మ పతితంగా అయిపోయింది కాబట్టి శరీరం కూడా చుండలా అయిపోయింది, రోగిలాగా అయిపోయింది. మరి ఈ సమయంలో భారతదేశవాసులు మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నరకవాసులుగా అయిపోయారు. మళ్ళీ స్వర్గవాసులుగా ఎలా తయారవుతారు, అది బాబా అర్థం చేయిస్తారు. बाप कहते मैं ही आकर सब बच्चों को स्वर्गवासी बनाता हूँ, तुम भी समझते हो बरोबर हम नरकवासी थे, कलयुग को नरक कहा जाता है. బాబానే వచ్చి అందరి పిల్లల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తారు. అంటే మీరు కూడా అర్థం చేసుకుంటారు, అవును తప్పకుండా మేము కూడా నరకవాసులుగా అయిపోయాము. అయితే కలియుగం అంటేనే నరకవాసి. అబ్ నరక కా భీ అంత్ హై, అండర్లైన్ కరు. బాబా ఏం చెప్తున్నారు, ఏదైనా ఎన్ని రోజులు ఉంటుంది కదా, ఒక లిమిటేషన్ అయిపోయింది అనుకుని అయిపోతుంది. ఇప్పుడు నరకం యొక్క అంతిమము జరిగి తీరుతుంది. भारतवासी समय रो रो नरक में पड़े हैं, इसको सावरंती भी नहीं कहेंगे, लड़ते झगड़ते रहते हैं, अब बाप स्वर्ग में तो ले जाने लायक बनाते, तो उनका मानना चाहिए ना. మరి ఇప్పుడు నరకం యొక్క అంతం కదా, భారతదేశవాసి సమయంలో రోరో నరకంలో ఉన్నారు. నేనేం చెప్తారు, సావరంతి కూడా లేదు అని చెప్తారు. అంటే ఒకరికొకరు కొట్టుకుంటూనే ఉంటారు. ఇక్కడ బాబా స్వర్గానికి తీసుకెళ్లి అర్హులుగా తయారు చేస్తారు, స్వర్గానికి వెళ్ళి అర్హులుగా తయారు చేస్తారు. మరి బాబా చెప్తున్నారంటే వినాలి కదా అంటున్నారు. అప్నే ధర్మ శాస్త్రం भी नहीं जानते, बाप को भी नहीं जानते. నా ధర్మశాస్త్రం ఏంటి, భగవద్గీత అది మర్చిపోయాము, నా తండ్రి ఎవరు అది కూడా మర్చిపోయాము. बाप कहते हैं मैंने तुमको पतित से पावन बनाया था, ना कि श्री कृष्ण ने. कृष्ण तो पावन नंबर 1 था. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని పతితులు పావనంగా చేశాను, కానీ శ్రీకృష్ణుడు కాదు. ఇంకా స్వయం శ్రీకృష్ణుడు కూడా ఎవరు, నంబర్ 1 పావనంగా ఉండేవారు. उनको कहते भी है श्याम सुंदर. कृष्ण की आत्मा पुनर्जन्म लेते लेते अब श्याम बनी है, काम चिता पर बैठे काले बने. ఆయన ఏం చెప్తారు, శ్రీకృష్ణుడికి శ్యామ సుందరుడు అని చెప్తారు. అంటే ఆత్మ పునర్జన్మ తీసుకుంటూ తీసుకుంటూ నల్లగా అయిపోయింది, కామచిత పైన కూర్చుని నల్లగా అయిపోయింది. జగదాంబకు కాళీ క్యూ దిఖాతే యా కోई नहीं जानते. जैसे कृष्ण को काला दिखाया है, वैसे जगदांबा को ही काला दिखाते. अब तुम काले हो फिर सुंदर बनते हो. तुम समझा सकते हो भारत बहुत सुंदर था, सुंदरता देखनी हो तो अजमेर. अजमेर में क्या है, सोनी द्वारिका में देखो. स्वर्ग में सोने हीरे के महल थे, अभी तो पत्थर पत्थर के है, सब तमो प्रदान. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ,
శ్రీకృష్ణుని శ్యామసుందరుడు నల్లగా చూపిస్తారు, అలాగే జగదాంబని కూడా కాళికాదేవి అని చెప్తారు. కాళీ కలకత్తే వాళ్ళంత నల్లగా భయంకరంగా చూపిస్తారు. అసలు జగదంబని ఎందుకంత నల్లగా చూపిస్తారు అది కూడా తెలియదు. ఎలా శ్రీకృష్ణుడు నల్లగా చూపించారు, జగదాంబాని నల్లగా చూపిస్తారు. అంటే ఇప్పుడు మీరందరూ కూడా నల్లగా అయిపోయారు, అంటే పతితంగా అయిపోయిన ఆత్మ మళ్ళీ మీరు సుందరంగా తయారవుతారు. మీరు చెప్పచ్చు ఒకప్పుడు భారతదేశం సుందరంగా ఉండేది, మరి సుందరతని చూడాలి అనంటే, అందమైన ప్లేస్ ని చూడాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలంట, అజ్మేర్ లో బంగారు ద్వారిక ఉంది, అక్కడ చూడండి అంటున్నారు. స్వర్గంలో బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు, మెహల్ ఉంటాయి. ఇప్పుడు అవి హే హీరే జవహరాత్ సోనేకే మెహల్ అవి హే లేవు, రాళ్లతో కడతారు, ఇల్లు ఇటుకలతో. ఇకో పత్తర్ బిత్తర్కి అన్ని రాళ్ళు, కానీ ఆ రాళ్ళు కూడా మళ్ళీ ఎంత కాస్ట్లీ. ఇప్పుడు రాళ్ళే కాస్ట్లీ అయిపోయినాయి అనమాట రత్నాల కన్నా. तो स्वर्ग में सोने हीरे के महल थे, अभी तो पत्थर बित्थर के थे, सब तमो प्रधान। तो बच्चे जानते हैं शिव बाबा ब्रह्मा द्वारा दोनों इकट्ठे हैं, ब्रह्मा दादा दोनों इकट्ठे हैं, इसलिए कहते हैं बाप दादा। वर्षा शिव बाबा से मिलता है, अगर दादा से कहेंगे तो बाकी शिव के पास क्या है। అయితే బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇప్పుడు స్వర్గంలో బంగారు వజ్రాల మెహల్ ఉండేవి, ఇప్పుడైతే రాళ్ళు రప్పలు, అంతా తమ ప్రధానత. పిల్లలకి తెలుసు శివబాబా బ్రహ్మ దాదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఏమంటాము, బాప్ దాదా. వారసత్వం శివబాబాతో దొరుకుతుంది. ఒకవేళ దాదా అన్నట్లయితే మరి శివుడి దగ్గర ఏముంది, वर्षा शिव बाबा से मिलता है, ब्रह्मा द्वारा विष्णुपुरी की स्थापना, अभी तो रावण राज्य है, सिवाय तुम्हारे सब नर्कवासी। हम नर्क में नहीं ना, हम तो संगम युग निवासी है, इसलिए बाबा कहते మరి బ్రహ్మ ద్వారా శివబాబా మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు, బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడైతే రావణ రాజ్యం కేవలము మీరు తప్ప అందరూ నరకవాసులే. तुम अभी संगम पर हो, अभी पतित से पावन बन रहे हो, फिर विश्व के मालिक बन जाएंगे। या कोई मनुष्य नहीं पढ़ाते हैं, तुमको मुरली कौन सुनाते, अब मुरली आपको कौन सुनाते, ఎవరు వినిపిస్తున్నారు మురళి? శివబాబా వినిపిస్తున్నారు. శివబాబా పక్కన లక్ష్మకేనా? మురళి శివబాబా, బ్రహ్మ ద్వారా శివబాబా వినిపిస్తున్నారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు, ఇప్పుడు పద్ధతుల నుంచి పావనులుగా అవుతారంటే విశ్వానికి యజమానిగా అవుతారు. ఇక్కడ దేహదారులు ఎవరు చదివించట్లేదు అంటున్నారు బాబా. మీకు మురళి ఎవరు వినిపిస్తున్నారు? శివ బాబా. परम धाम से आते हैं, परम धाम से आते हैं, पुरानी दुनिया पुराने शरीर में। कोई को निश्चय हो जाए तो फिर बाप से मिलने के सिवाय रह न सके, कहे पहले बेहद के बाप को तो मिले, ठहर नहीं सके। ఇక్కడ శివబాబా మురళి చెప్తున్నారు, పరబ్రహ్మని చూస్తారు పాత ప్రపంచం, పాత శరీరంలో. మరి ఎవరికైనా నిశ్చయం కలిగింది అనుకోండి, బాబాని కలుసుకోకుండా ఉండలేకపోతారంట. ఇంకేమంటారు, మొట్టమొదట మేము అనంతమైన తండ్రిని వెళ్ళి కలుసుకుంటాము, అసలు ఉండలేకపోతారు. कहेंगे बेहद का बाप जो स्वर्ग का मालिक बनाते हैं, उनके पास हमको फौरन ले चलो। ఇంకేం చెప్తారు, అనంతమైనటువంటి తండ్రి ఎవరైతే మమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారో ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి వెంటనే అని అడుగుతారు. देखे तो सही शिव बाबा का रथ कौन सा है, वो लोग भी घोड़े को श्रृंगारते हैं, पटका निशानी रखते हैं, वह रथ था मोहम्मद का जिसने धर्म स्थापन किया। చూడాలి కదా శివబాబా యొక్క రథం ఎవరు ఎలా ఉంటారు చూడాలి, మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి అడుగుతారు. అంటే ఏం చెప్తారు, హుస్సేన్ కా గోడ అని చెప్తారు కదా. అక్కడ ముస్లిమ్స్ కూడా ఏం చేస్తారంట, గుర్రాన్ని చక్కగా అలంకరిస్తారు, దానిపైన కూర్చొనేది అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. మరి ఆ రథం ఎవరిది, మొహమ్మద్ అని చెప్తారు, ఆయనే ధర్మ స్థాపన చేశారంటారు. भारतवासी फिर बैल को तिलक दे मंदिर में रखते हैं, समझते इस पर शिव की सवारी। ఒక్కొక్క రిలీజన్ లో ఒక్కొక్క దాన్ని భగవంతుడి రథంగా అనుకుంటారనమాట. ఇక్కడైతే భారతదేశంలో నందిగఢ్ కదా,
ఎద్దుని ఏమనుకుంటారు, శివుడు వాహనం అని చెప్పేసి దానికి బొట్టది పెట్టి మందిరాల్లో పెడతారు. समझते इस पर शिव की सवारी हुई। अब बैल पर तो ना शिव की न शंकर की सवारी है, कुछ भी समझते नहीं। शिव निराकार है, वह कैसे सवारी करेंगे? टांगे चाहिए जो बैल पर बैठ सके। बाबा को टांगे है क्या? शिव बाबा को टांगे है, ये है अंधश्रद्धा। మరి బాబా అంటున్నారు ఏం అర్థం చేసుకోరు, శివుడు లేదా శంకరుడు ఇద్దరు కూడా ఎద్దు పైన కూర్చోలేరు. శివుడైతే నిరాకారం కదా, ఆయన ఎలా కూర్చుంటారు? అసలు ఆయన కాళ్ళు అయితే కావాలి కదా ఎక్కి కూర్చోడానికి. ఎద్దు పైన ఎక్కాలంటే కాళ్ళు కావాలి కదా, కాళ్ళు లేవు శివబాబాకు, అసలు శరీరమే లేదు. ఇదంతా అంధశ్రద్ధ అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम पानी की आनी माता बाप दादा को याद प्यार और नमस्ते। शांति बाबा, धन्यवाद बाबा। के लिए मुख्य सार फर्स्ट पॉइंट, बाप से जो ज्ञान अमृत मिलता है, धारण को बाप से जो ज्ञान अमृत मिलता है उस अमृत को पीना और पिलाना है। తండ్రితో ఏదైతే జ్ఞానామృతం లభిస్తుందో ఆ అమృతాన్ని తాగాలి మరియు తాగించాలి. తండ్రితో ఏదైతే జ్ఞానామృతం లభిస్తుందో ఆ అమృతాన్ని తాగాలి మరియు తాగించాలి. बाप से जो ज्ञान अमृत मिलता है उस अमृत को पीना और पिलाना है। पूजारी से पूज्य बनने के लिए विकारों का त्याग करना है। పూజారుల నుండి పూజ్యులుగా అవ్వాలనంటే వికారాలని త్యాగం చేయాలి. పూజారుల నుండి పూజ్యులుగా అవ్వాలనంటే వికారాలని త్యాగం చేయాలి. सेकंड पॉइंट, बाप जो स्वर्ग में जाने के लायक बना रहे हैं, बाप जो स्वर्ग में जाने के लायक बना रहे हैं उनकी हर बात माननी है, पूरा निश्चय बुद्धि बनना है. మరి బాబా స్వర్గానికి వెళ్ళేందుకు అర్హులుగా ఏదైతే మనల్ని తయారు చేస్తున్నారో ఆయన చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఒప్పుకోవాలి. అంటే పూర్తిగా నిశ్చయ బుద్ధిగా కావాలి. బాబా చెప్పిన దానికి మళ్ళీ ఇలా కాదు అలా కాదు కాదు, పూర్తి నిశ్చయ బుద్ధి అన్నమాట. हर बात माननी, दूसरा कुछ बोलना ही नहीं, पूरा निश्चय बुद्धि बनना है. वरदान, अपने संपूर्ण स्वरूप के आह्वान द्वारा, हम सबका संपूर्ण स्वरूप क्या है? देवता स्वरूप है ना. तो अपने संपूर्ण स्वरूप के आह्वान द्वारा आवागमन के चक्र से छूटने वाले लक्की सितारे भव. తమ సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానించడం ద్వారా, మీ సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానించడం ద్వారా ఆవాగమన చక్రం అంటే రావడం పోవడం, ఈ చక్రం నుంచి విముక్తులయ్యే లక్కీ స్టార్స్ గా కండి. विस्तार, अब अपनी संपूर्ण स्थिति व संपूर्ण स्वरूप का आह्वान करो तो वही संपूर्ण सदा स्मृति में रहेगा, वही स्वरूप सदा स्मृति में रहेगा. फिर जो कभी ऊंची स्थिति कभी नीचे स्थिति में आने जाने का आवागमन का चक्र चलता है, अभी समझ में आवागमन का चक्र बना, ऐसा नहीं कि हम परम धाम में बैठे रहेंगे, आना नहीं जाना नहीं, वो आवागमन का चक्र नहीं. हमारी स्थिति कभी ऊंची होती कभी नीचे होती, ऊपर नीचे अप एंड डाउन में जो चलता रहता है ना, वो आवागमन चक्र जो चलता है वो बार बार स्मृति और विस्मृति के चक्र में आते हो इस चक्र से मुक्त हो जाएंगे. బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీ సంపూర్ణ స్థితిని లేదా సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానించండి. సంపూర్ణ స్వరూపం, సంపూర్ణ స్థితి ఏంటంటే దేవత స్వరూపం.
దాన్ని ఆహ్వానించండి. అప్పుడు ఆ స్వరూపము సదా స్మృతిలో ఉంటుంది. అప్పుడు ఏదైనా సరే, అంటే నేను దేవాత్మను అన్న స్వమానంలో స్వరూపంలో స్థితిలో ఉన్నప్పుడు మీ స్థితి ఒక్కొక్కసారి ఉన్నతంగా, ఒక్కొక్కసారి నీచంగా, అంటే పైన కింద ఈ తిరిగే ఈ చక్రం, ఆవాగమన చక్రం అంటే పరంధామ నుంచి రావడం పోవడం అదే ఆగిపోదు. ఎందుకంటే కంపల్సరీ యాజ్ ఏ సోల్ డెఫినెట్ గా పార్ట్ ప్లేస్ చేయడానికి రావాల్సింది. కానీ మన స్థితి ఏదైతే కింద మీద అవుతుంటుందో, పైన కింద అవుతుంటుందో, దాని చక్రం నుంచి, అంటే పదే పదే స్మృతి మరియు విస్మృతి, ఇప్పుడు గుర్తుంది, మళ్ళీ ఇప్పుడు మర్చిపోయాము, ఈ చక్రంలోకి ఏదైతే వస్తామో ఈ చక్రం నుంచి ముక్తులు అవుతారు. वे लोग जन्म मरण के चक्र से छूटने चाहते हैं और आप लोग व्यर्थ बातों से छूट चमकते हुए लकी सितारे बन जाते हैं. వాళ్ళు ఏం చేస్తారంట, ఈ చక్రం నుంచి జనన మరణాల చక్రం, అసలు జన్మ ఎందుకు, వృత్తి ఎందుకు, దుఃఖం ఎందుకు, సుఖం ఎందుకు, అక్కడే ఉంటాం హాయిగా. సో జనన మరణ చక్రాల నుండి వాళ్ళు విముక్తి కోరుకుంటారు బయట వాళ్ళు. కానీ మీరు వ్యర్థమైన విషయాల నుండి, వ్యర్థమైన విషయాల నుంచి విముక్తులయ్యి మెరుస్తున్నటువంటి లక్కీ స్టార్స్ గా తయారవుతారు. व्यर्थ के चक्रों से मुक्त होकर के चमकते हुए लकी सितारे बन जाते। स्लोगन, किसी भी विघ्न के वश होना अर्थात डायमंड पर दाग लगाना. ఏ విజ్ఞానికైనా వశీభూతం అవ్వడము అంటే అర్థం ఏంటి? వజ్రానికి మరక అంటుకోవడం, డైమండ్ పర్ దాగ్ లగాన. మరక ఉన్న వజ్రానికి, ఏ మరక లేనటువంటి వజ్రానికి ఎంత తేడా ఉంటుంది కదా. మరక ఉన్న వజ్రానికి అంత వాల్యూ ఉండదు. वैसे भी अभी आपको क्लॉथ्स का भी आप देखेंगे, कपड़ों में भी कुछ ऐसे धाग है, कुछ दाग ऐसा कुछ होता है, तो हम भी बार्गेनिंग करते समय क्या करते हैं, इसका दाम कम करो क्योंकि डिफेक्टेड है. इसलिए ऐसे कहते बाबा कहते हैं हमारा भी हीरे तुल्य जीवन है. तो कोई भी विघ्न के वश होना, कोई परिस्थिति, व्यक्ति, वैभव, किसी भी विघ्न के वश होना अर्थात हम डायमंड है ना, ह्यूमन डायमंड से. बाबा कहते हैं ना तुम ही मेरे सच्चे हीरे हो, तो हमारे पर दाग लगाना. మరి సత్యమైన వజ్రానికి దాగు పట్టుకున్నట్టు అందుకనే బాబా అంటారు సత్యమైన వజ్రంగా తయారు. అమృత వేల పాయింట్, అమృత వేలే మిలన్కి తయారు. బాబాతో కలయిక జరుపుకోవాలంటే అమృత వేల మనం ఏ రకంగా తయారీ చేసుకోవాలి. ప్యార్ మే లవ్లీన్ హోజాం, ఇదే పాయింట్ నడుస్తుంది కదా. దాంట్లో బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, हर संकल्प से वरदानी नजर से निकाल करने वाले बाप दादा हर बच्चे की समीपता को देखते. ప్రతి సంకల్పంతో వరదాని దృష్టితో మనందరినీ అతీతంగా తీసుకెళ్లేటటువంటి బాప్ దాదా ప్రతి పిల్లాడిని సమీపంగా చూస్తారు, అంటే దగ్గరుండి పరిశీలిస్తారు. చాలా దగ్గరగా ప్రతి పిల్లాడిని బాబా పరిశీలిస్తారు. समीप अर्थात समा जाना. अमृत वेले का टाइम विशेष ऐसा पवर्फुल अनुभव कर देता है. సమీపత అంటే అర్థం ఏంటి, సమాయించబడుతుండడము. అయితే అమృత వేళ సమయము విశేషంగా అలాంటి పవర్ఫుల్ గా అనుభవం చేసుకునే సమయం. ऐसे अनुभव का प्रभाव सारा दिन चलेगा. जो अति प्यारी वस्तु होती है वह सदा समाई हुई रहती है. అంటే బాబా అమృత వేళ నుంచి మనం చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా అనుభవం, ఈ అనుభవం యొక్క ప్రభావం రోజంతా నడుస్తుంది. అతి ప్రియమైన వస్తువు ఏదైతే ఉందనుకో దాన్ని ఏం చేస్తారు, సమాయించుకుంటారు అనమాట. ఎప్పుడు దాచుకుంటారు, ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. तो यह महारथियों का मिलन अमृत वेले का. बाप दादा भी चेक करते हैं कौन कौन कितना समीप है. మరి మహారథి పిల్లలు ఎప్పుడు బాబాకి సమీపంగా ఉంటారు. బాప్ దాదా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఎలాంటి పిల్లలు నాకు ఎంత సమీపంగా ఉన్నారు. जैसे मंदिर का पर्दा खुलता है दर्शन करने के लिए,
वैसे अमृत वेले की सीन भी होती है. మందిరాల్లో చూడండి పరదా వేసేస్తారు కదా దేవతలకి కనిపించకుండా. సో పరదా తీస్తే దర్శనం అవుతుంది. అలాగే అమృత వేలి సీన్ కూడా అలాగే ఉంటుందంట. పహలే మిలన్ మనాని, ఫస్ట్ బాబాతో కలయిక జరుపుకునే సీను అలాగే ఉంటుందంట. हर बच्चा अमृत वेले मिलन मनाने के लिए फर्स्ट नंबर मिलन मनाने की दौड़ लगाने में तत्पर होता है. అమృత వేళ ప్రతి పిల్లాడు బాబాతో కలయిక జరుపుకోవడానికి ఫస్ట్ బాబాని కలవాలంటే నేను బాబాని కలవాలని పరుగుల పందెం పెట్టుకుంటారంట. बाप चकमक माना चुंबक है ना, तो ऑटोमेटिकली जो स्वयं स्वच्छ होते हैं वह समीप आते. బాబా మ్యాగ్నెట్ అన్నమాట, అయస్కాంతం. సో ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో స్వయం వాళ్ళు తప్పకుండా బాబాకి సమీపంగా వస్తారు. बाहर की रीति से चाहे कोई कितना भी प्रयत्न करे, लेकिन चुंबक चकमक की तरफ समाने वाली स्वच्छ आत्मा ही होती है. అంటే బాబా ఏమంటున్నారు, చాలా మంది బాహ్య రీతిగా ఎవరెంత ప్రయత్నం చేసినా బాబా దగ్గరికి రావాలని, ఎవరైతే స్వచ్ఛమైనటువంటి ఆత్మలు ఉంటారో ఆ ఆత్మలే బాబాకు దగ్గరగా రాగలుగుతారు. ఎంత ప్రయత్నం చేసినా బయట వాళ్ళు బయటనే ఉంటారు, కానీ సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజే, స్వచ్ఛంగా ఉన్న వాళ్ళు మాత్రమే బాబాకి దగ్గరగా రాగలుగుతారు. అచ్చా, ఓం శాంతి. झरनों से संगीत है झरता, झरनों से संगीत है झरता, पत्थर के टकराने से तूफान भी तोहफा बन जाता, तुमको मीत बनाने से प्रभु, तुमको मीत बनाने से. झरनों से संगीत है झरता, पत्थर के टकराने से तूफान भी तोहफा बन जाता, तुमको मीत बनाने से प्रभु, तुमको मीत बनाने से. सागर रास्ता दे देता, पर्वत भी झुक जाता है. सागर रास्ता दे देता, पर्वत भी झुक जाता है. नामुमकिन मुमकिन हो जाता, वक्त भी रुक जाता है. हम जाने या तुम जानो, हम जाने या तुम जानो, क्या मिलता प्रीत लगाने से, तूफान भी तोहफा बन जाता, तुमको मीत बनाने से प्रभु को मीत बनाने से. याचना ना कामना, तुमसे कुछ ना मांगे हम, याचना ना कामना, तुमसे कुछ ना मांगे हम, योग करें हम योग्य बने, प्रभु काम तुम्हारे आए हम. कष्ट कटे सब विघ्न मिटे, कष्ट कटे सब विघ्न मिटे, लगन की अग्न लगाने से तूफान भी तोहफा बन जाता, तुमको मीत बनाने से प्रभु को मीत बनाने से. सुख के दिन या दुख की रातें, मन
सहारा तुम, सदा समर्थ सहारा तुम, देते हाथ थमाने से तूफान भी तोहफा बन जाता, तुमको मीत बनाने से, प्रभु को मीत बनाने से। झरनों से संगीत है झरता, पत्थर के टकराने से तूफान भी तोहफा बन जाता, तुमको मीत बनाने से, प्रभु तुमको मीत